దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన త్రిష ఇప్పుడు మరోసారి కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ చేతి నిండా సినిమాలతో దూసుకుపోతుంది. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో సాలిడ్ కాంబినేషన్ ఇచ్చిన త్రిష ఇప్పుడు తెలుగు, తమిళంలో వరుస సినిమాలలో నటిస్తుంది. అలాగే ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. త్రిష ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ బృందం సౌత్ క్వీన్ గా ఎంతో మంది అభిమానులను గెలుచుకున్న త్రిష ఇప్పుడు బృందం అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న బృంద వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లీవ్లో ఆగస్టు 2న బృందం స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో రూపొందిన ఈ సిరీస్ తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది త్రిష. అయితే ఆమెను తోటి అధికారులే చిన్నచూపు చూస్తుంటారు, సూటిపోటి మాటలతో బాధ పెడుతుంటారు. ఓ కేసు విషయంలో ఆమెను సస్పెండ్ కూడా చేస్తారు. బృందా తనకు ఎదురైన సవాలును ఎలా ఎదుర్కొంటుంది, అసలు ఆ కేసుకు బృందాకు సంబంధమేంటి, చివరకు ఆ కేసును బృందా ఎలా సాల్వ్ చేసింది అనే విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఓ సైకో హత్యలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. తన పని చేసే చోట ఎదుర్కొనే అవమానాలను, సూటిపోటి మాటలను బృందా ధైర్యంగా ఎదుర్కొని పోరాడడం చూపించారు. డైరెక్టర్ సూర్య, మనోజ్ వంగల ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా శక్తికాంత్, కార్తిక్ సంగీతాన్ని అందించారు. ఇందులో ఇంద్రజిత్, సుకుమారన్, జయప్రకాష్, ఆమని, రవీంద్ర, విజయ్, ఆనందస్వామి, రాకేందు మౌలి కీలక పాత్రలో నటించారు. తాజాగా విడుదలైన బృందా ట్రైలర్ అత్యంతం ఉత్కంఠభరితంగా, ఆసక్తిగా సాగింది. మనుషులను బలి ఇవ్వడం, హత్యలు, ఇన్వెస్టిగేషన్లతో ఆద్యంతం మిస్టీరియస్ గా సాగింది. ఇక ఇందులో మరోసారి తన మార్కు నటనతో మెప్పించింది త్రిష. ఈ వెబ్ సిరీస్ సోనీ లీవ్ ఓటీటీలో ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.